ఒక నాయకుడు చనిపోయాడు. కానీ ఆ నాయకుడు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనే ప్రశ్నలు మాత్రం ఇంకా చావడం లేదు. అయితే ఆ నాయకుడికి జరిగింది నిజంగా ప్రమాదమేనా, లేకపోతే ఎవరైనా ప్లాన్ చేసి మరి ఆ ప్రమాదాన్ని జరిగేలా చేశారా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆ నాయకుడు ఎవరో కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే మళ్ళీ 2009లో కూడా కాంగ్రెస్ సత్తా చాటుకొని మళ్ళీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అయితే 2009లో ఫస్ట్ అసెంబ్లీ సెక్షన్ సెప్టెంబర్ 1 నాడు పూర్తయింది. అలా అయిపోయిన వెంటనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వెంటనే చిత్తూరుకి బయలుదేరారు. అలా రాజశేఖర్ రెడ్డి గారు బయలుదేరిన ఎంతసేపటికి కూడా ఆ హెలికాప్టర్ అనేది చిత్తూరుకి రాలేదు. ఇక టీవీ ఛానల్స్ లో వాళ్ళు ఊరుకుంటారా, హెడ్లైన్స్ మీద హెడ్లైన్స్, స్క్రోలింగ్ మీద స్క్రోలింగ్ వేస్తున్నారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జాడ కనబడడం లేదు అని. ఇదంతా సెప్టెంబర్ 1న జరిగితే ఇక సెప్టెంబర్ 3వ తారీఖున ఏపీ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు అని అనౌన్స్ చేశారు. వెంటనే రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయింది. అలాగే అందరూ కూడా తమ కుటుంబంలో ఒకరు చనిపోయిన వారుగా వైఎస్ఆర్ గారిని భావించారు. అలాగే వైఎస్ఆర్ గారు చనిపోవడంతోనే ఇంకా 122 మంది కూడా తమము తామే ఆత్మహత్య చేసుకొని మరీ చనిపోయారు, ఆ బాధని తట్టుకోలేక. అలాగే ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారో అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యొక్క పతనం అనేది మొదలైంది. ఆ తర్వాత రాష్ట్రం రెండుగా కూడా విడిపోయింది. అయితే అంత మంచి మనసున్న, జనాల మనసులను గెలుచుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా మేఘాల దాటికి మాత్రమే చనిపోయారా అనే ప్రశ్న మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెలిగింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన ప్లేస్లో ఆయన యొక్క శరీర అవయవాలు తెగిపోయి ఉన్నాయి. అలాగే అతని లోపల ఉన్న అవయవాలు బయటకు వచ్చి ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఏరోస్పేస్ వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్ లో ఏముందంటే హెలికాప్టర్ పేలడం వల్ల వాళ్ళ యొక్క శరీర అవయవాలు బయటపడలేదు. హెలికాప్టర్ పేలిన తర్వాత చాలాసేపు అక్కడ మంటలు ఉండడం వల్ల వాళ్ళ శరీరాలు అలాగే కాలడం వల్ల వాళ్ళ యొక్క అవయవాలు బయటపడ్డాయి అని చెప్పి ఆ రిపోర్ట్ లో ఉంది. ఇదంతా పక్కన పెట్టేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడానికి చాలా మందికి చాలా రకాలుగా అనుమానాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడానికి అలాగే మన రెండు రాష్ట్రాలు విడిపోవడానికి గల సంబంధం ఏదైనా ఉందా, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు చనిపోయినప్పుడు ఎవరైతే చూడలేరో వాళ్లకు కళ్ళకు కట్టినట్టు ఏమేం జరిగిందో చెప్పడానికి నేను చేసే ఈ చిన్న ప్రయత్నమే ఈ వీడియో. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్టింగ్ నుండి చనిపోయిన తర్వాత అలాగే చనిపోయిన తర్వాత కూడా ఎన్ని ప్రశ్నలు రేకెత్తాయని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళేస్తే ఇప్పుడు నేను చెప్పే ఈ సందర్భం 2009 సెప్టెంబర్ 1వ తారీఖున జరిగింది. రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు బాగా కురుస్తున్నాయని చెప్పి కలెక్టర్లతో మీటింగ్ ని కండక్ట్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే కలెక్టర్లందరూ అప్రమత్తంగా రెడీగా ఉంటారని. ఒక సైడ్ ఏమో వర్షాలు, ఇంకో సైడ్ ఏమో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నెక్స్ట్ డే చిత్తూరు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు. చిత్తూరు ఎందుకు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారంటే ఆయన ఒక కొత్త ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు కాబట్టి. అలా కండక్ట్ చేసిన ప్రోగ్రాం పేరే రచ్చబండ. మన రాజన్న అసలు ఈ రచ్చబండ ప్రోగ్రామ్ ని ఎందుకు మొదలు పెట్టారు అంటే 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. అలాగే 2009లో కూడా గెలిచింది. కానీ మెజారిటీ అనేది చాలా తగ్గిపోయింది. అయితే 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు. ఉదాహరణకి రైతులకు ఫ్రీ కరెంటు, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ, అలాగే ఇందిరమ్మ ఇల్లు, అలాగే పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారు. ఇన్ని పథకాలు ఉన్నా సరే ఇంకా 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ యొక్క మెజారిటీ అనేది పెరగాలి కదా, ఎందుకు తగ్గింది? అసలు ఈ పథకాలన్నీ నిజంగా ప్రజల వద్దకు చేరుతున్నాయా, లేకపోతే మధ్యలోనే అధికారులందరూ దొబ్బి తింటున్నారా అని చెప్పి డైరెక్ట్ ప్రజల్నే అడగడానికి, డైరెక్ట్ ప్రజల్నే కలుసుకొని మాట్లాడడానికి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రాం పేరే రచ్చబండ. వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా, అస్సలు వెదర్ బాలేదు, తర్వాత వెళ్ళండి అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఏమన్నారంటే మొదలు పెట్టిన రోజే పనిని ఆపేస్తే మాట తప్పినట్టు అవుతుంది, కాబట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేవాడు మాట తప్పడు అని సమాధానం ఇచ్చాడు. సెప్టెంబర్ 3వ తారీఖు రచ్చబండ ప్రోగ్రాంకు వెళ్ళాలి. అయితే రాజశేఖర్ రెడ్డి గారు సెప్టెంబర్ 2వ తారీఖున
ప్రజలని ఏమేం అడగాలి, వాళ్ళ నుంచి ఏమేం తెలుసుకోవాలి అని ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక స్క్రిప్ట్ లాగా ఆయన రాసుకున్నారు. సెప్టెంబర్ 1 నాడు భారీ వర్షాలు కురిశాయి కదా, కానీ సెప్టెంబర్ 2 నాడు అక్కడక్కడ కేవలం చిన్న చిన్న వర్షాలు హైదరాబాద్ లో కురిశాయి. అయితే ఇక్కడి నుండే అసలైన కథ అనేది మొదలవుతుంది. ప్రతి ఒక్క నిమిషం కూడా నేను మీకు పొల్లు పోకుండా చెప్తాను, కాబట్టి చాలా క్లారిటీగా వినండి. మన రాజన్న హెలికాప్టర్ లో వెళ్ళడానికి బేగంపేట్ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళారు. ఆయన వెళ్ళేసరికి సరిగ్గా 8 గంటల 30 నిమిషాలు అవుతుంది. అయితే ఆయన వెళ్ళడానికి పాతది ఒకటి బెల్ 430 అనే హెలికాప్టర్ అక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు కొద్దిసేపు ఈ హెలికాప్టర్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ బెల్ 430 హెలికాప్టర్ ని 1999 జూన్లో 25 కోట్లు పెట్టి ఏపీ గవర్నమెంట్ కొనుక్కుంది. అయితే ప్రతి సంవత్సరం ఈ బెల్ 430 మంచిగానే నడుస్తుందా, మంచిగానే గాల్లోకి ఎగరగలదా అనే సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఏంటంటే ఎయిర్ వర్తి సర్టిఫికేట్. ఆ ఎయిర్ వర్తి సర్టిఫికేట్ ని తీసుకున్న తర్వాతే ఆ హెలికాప్టర్ అనేది గాల్లోకి ఎగరాలి. కానీ గత 2 సంవత్సరాలుగా ఆ సర్టిఫికేట్ ని తీసుకోలేదని ఏకంగా ఇండియా టుడేనే చెప్తుంది. కానీ స్టేట్ ఏవియేషన్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ కేవి బ్రహ్మానందం రెడ్డి గారు మాత్రం ఈ హెలికాప్టర్ అనేది వర్కింగ్ కండిషన్ లోనే ఉంది. ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలియేషన్ వాళ్ళు ఎయిర్ వర్తి సర్టిఫికేట్ ని 2010 వరకు ఇచ్చారు అని చెప్తున్నాడు. అయితే ఈ సంగతులన్నీ ఏమైనా సరే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లాల్సిన హెలికాప్టర్ ఆ రోజుకు మాత్రం బెల్ 430 కాదు. రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లాల్సిన హెలికాప్టర్ ఏంటంటే 58 కోట్లతో స్టేట్ గవర్నమెంట్ 2008లో ఆగస్టులో ఒక హెలికాప్టర్ కొంది. ఆ హెలికాప్టర్ పేరే 8 సీటర్ అగస్టా AWV-139. కానీ అది ఇంకా ఎగరడానికి రెడీగా లేదు. నేను ఈ బెల్ 430లోనే వెళ్తాను అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే చెప్పినట్టు చాలా మంది అప్పుడు అన్నారట. ఏ హెలికాప్టర్లో వెళ్తే ఏముంది, ఒక సైడ్ ఏమో భారీగా వర్షాలు, ఇంకో సైడ్ ఏమో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రోగ్రాం రచ్చబండ. రాజశేఖర్ రెడ్డి గారు బెల్ 430లో టేకఫ్ అయ్యే సమయం సరిగ్గా 8 గంటల 38 నిమిషాలు. ఆ హెలికాప్టర్ లో పైలట్స్ ఇద్దరున్నారు. ఒకరేమో ఎస్కే బాటియా, రెండో వారేమో ఎంఎస్ రెడ్డి. అయితే అలా వెళ్తూ ఉండగా వర్షం చాలా పెరిగిపోయింది. కానీ హైదరాబాద్ లో జనమంతా గణేష్ నిమజ్జనంలో బిజీగా ఉన్నారు. అయితే ఈ రచ్చబండ ప్రోగ్రాం అనేది 3 దగ్గరలో జరగాలని రాజశేఖర్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. అందులో ఫస్ట్ది చిత్తూరులో. ఆయన 10 గంటల 30 నిమిషాల వరకు చిత్తూరులోకి చేరుకుంటారని చాలా మంది అనుకున్నారు. అలాగే 8 గంటల 58 నిమిషాల వరకు అందరూ అనుకున్నట్టుగానే ఆ హెలికాప్టర్ యొక్క జర్నీ సర్వసాధారణంగా సాఫీగానే జరిగింది. కానీ 9 గంటల 12 నిమిషాల నుండి 9 గంటల 16 నిమిషాల మధ్యలో రేడార్ మధ్యలో రెడ్ ప్యాచెస్ గురించి ఆ హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు పైలట్స్ మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటిదంటే ఆ హెలికాప్టర్ అనేది డేంజర్ అనే మేఘాల మధ్యలో ఉంది అని. అయితే 9 గంటల 20 నిమిషాలకు మేమందరం కృష్ణానది మీదకి చాలా సేఫ్ గానే వెళ్తున్నామని పైలట్ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి చెప్పారు. సరిగ్గా 9 గంటల 12 నిమిషాలకు పైలట్ హైదరాబాద్ ఏటీసీ తోటి మేము కొద్దిసేపట్లో చెన్నై ఏటీసీ రేంజ్ లోకి వెళ్తామని చెప్పారు. వెంటనే హైదరాబాద్ ఏటీసీ వాళ్ళు చెన్నై ఏటీసీ వాళ్లకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చాలా వివరంగా వాళ్ళకి చెప్పేశారు. 9 గంటల 22 నిమిషాలకు హెలికాప్టర్ ప్రకాశం కర్నూలు బార్డర్ మధ్యలో వెళ్తున్నట్టు సిగ్నల్ కూడా వచ్చాయి. 9 గంటల 35 నిమిషాలకు హెలికాప్టర్ వాళ్లకు అలాగే ఏటీసీ వాళ్లకు సిగ్నల్స్ అనేవి కట్ అయిపోయాయి. అయితే ఆ హెలికాప్టర్ ఇంకా దాదాపుగా 473 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అయితే ఆ 473 కిలోమీటర్లను కేవలం 2 గంటల్లో మాత్రమే చేరుకునే హెలికాప్టర్ అది. అందులో 3 గంటలు ఆకాశంలో ఎగిరేంత ఫ్యూయల్ కూడా ఎక్కువగానే ఉంది. అన్ని సరిగ్గానే ఉన్నాయి. కానీ ఏమైందో తెలియదు కానీ సడన్ గా ఆ హెలికాప్టర్ ఏటీసీ రాడార్ నుంచి అంటే ఏటీసీ వాళ్ళ లైన్ లో నుండి దూరం అయిపోయింది. అలా దూరమైంది కదా అని ఎవరికైనా కాల్ చేద్దామంటే ఆ హెలికాప్టర్ లో ఉన్న వారి దగ్గర కనీసం మొబైల్లో సిగ్నల్ కూడా లేదు. కనీసం ఆ హెలికాప్టర్ లో శాటిలైట్ మొబైల్ ఫెసిలిటీ కూడా లేదు. ఒక్కసారిగా అందరికీ అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అక్కడ చిత్తూరులో ఏమో ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు వస్తున్నారు అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ హెలికాప్టర్ ఏటీసీ రాడార్ నుంచి దూరమైన విషయం అధికారులు ఎవ్వరికి ఇంకా తెలియదు. మెల్లిమెల్లిగా టైం గడిచే కొద్దీ అందరిలో ఒక భయం అనేది మొదలైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని టీవీ ఛానళ్ల యొక్క ఫోకస్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీదకే వెళ్ళింది. హెడ్లైన్స్ కూడా మొదలయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తప్పిపోయారు, నల్లమల అడవుల్లో ఆయన హెలికాప్టర్ కనబడడం లేదు అని. వెంటనే విత్ ఇన్ సెకండ్ లో సర్చ్ ఆపరేషన్ కూడా మొదలైంది. అలాగే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడైనా ఆగారు కావచ్చు అని చెప్పి అధికారులందరూ అదే అనుకుంటున్నారు. ఇలాంటి కఠినమైన సిచ్యువేషన్లో కూడా అదిగో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ ఊరికి వెళ్ళారట, అదిగో రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఊరికి వెళ్ళారట, పలానా రాజకీయ నాయకుడు ఇంట్లోకి వెళ్ళారట అని రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ అధికారులు అలాగే మంత్రులు మీడియాతో రాజశేఖర్ రెడ్డి గారు సేఫ్ గానే ఉన్నారు, త్వరలోనే పట్టుకుంటున్నామని మీడియాతో మాట్లాడారు. అసలు ఇదంతా ఏం జరుగుతుంది అని చెప్పి జనాలందరూ ఒక షాక్ లో ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాబట్టి. సో అప్పటి వరకు ఉన్న రూమర్స్ అన్నిటిని తుడిచిపెట్టడానికి సాయంత్రం 4 గంటలకి అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన కె రోషయ్య గారు మీడియా ముందుకు వచ్చి ఆయన ఎక్కడో సేఫ్ గానే ఉన్నారు, ఎక్కడో ల్యాండ్ అయి ఉంటారు, త్వరలోనే ఆయనని పట్టుకుంటాం, మీరెవ్వరూ భయపడకండి అని చెప్పి మీడియా ముందు చెప్పేశాడు. అప్పుడే మన ఇండియాలో అతిపెద్ద సర్చింగ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. యూనియన్ హోమ్ మినిస్ట్రీ దగ్గరలో ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సాలో ఉన్న 5,000 మంది సెంట్రల్ రిజర్వేషన్ పోలీస్ పర్సన్లని ఆ సెర్చ్ ఏరియాకి పంపించారు. డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లో ఆటిట్యూడ్ ప్లేన్స్ తో ఆ ఏరియా మొత్తాన్ని సెర్చ్ చేయమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఆర్డర్ కూడా ఇచ్చింది. సుకోయ్ 30 MKI అనే ఫైటర్ జెట్ కు థర్మల్ ఇమేజ్ సిస్టమ్ ని కూడా అటాచ్ చేసి మరి సెర్చ్ చేయించారు. అంతేకాదు గ్రౌండ్ సెర్చ్ చేయించడానికి చుట్టుపక్కల ఉన్న 6 డిస్ట్రిక్ట్లకు సంబంధించిన పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇలైట్ యాంటీ నక్సల్ గ్రూప్ గ్రే హోమ్స్ వాళ్ళు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న లోకల్ ఏరియా ట్రైబల్స్ వాళ్ళు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అంతేకాకుండా కృష్ణా రివర్ మొత్తం హెలికాప్టర్ల మీద నుంచి చూస్తూ తిరిగారు, ఎక్కడైనా హెలికాప్టర్ యొక్క కూలిపోతే పార్ట్లు కనుక కనిపిస్తాయేమో అని. ఒకేసారి దెబ్బకి రాష్ట్రమంతా సైలెంట్ అయిపోయింది. సాయంత్రం వరకు కూడా వైఎస్ఆర్ గారి యొక్క ఆచూకీ తెలియలేదు. ఇస్రో రీసెర్చ్ శాటిలైట్ తో పైనుంటి 41 హై రిజల్యూషన్ ఇమేజ్ సిస్టమ్ ని కూడా తెప్పించి మరీ వెతికారు. ఇన్ని రకాలుగా వైఎస్ఆర్ గారిని వెతుకుతున్నప్పటికీ ఆ హెలికాప్టర్ ని ఇప్పటికీ కూడా ట్రేస్ చేయలేకపోయారు. రాత్రి 12 గంటలైంది, రాజన్న యొక్క జాడ తెలియలేదు. ఎక్కడి నుంచైనా సరే, ఏ మూల నుంచైనా సరే జాడ తెలియకపోతుందా అని అధికారులందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జాడ తెలిసింది కానీ బయట పెడతలేరు. ఎందుకంటే ఆయన కూలిపోయింది నల్లమల ఫారెస్ట్ లో కదా, ఆయనని మావోయిస్టులు ఏమన్నా చంపేస్తారు అన్న భయంతోని ఎవ్వరు కూడా బయట పెట్టట్లేదు. నిజానికి ఆయన జాడ తెలిసిపోయిందని అంటున్నారు. అయితే సెప్టెంబర్ 3, 2009 ఆ రోజు కూడా ఉదయం అయింది. ఉదయం అయినప్పటికీ ఇంకా హెలికాప్టర్ యొక్క జాడ కనుగోలేదు. సరిగ్గా ఉదయం 8:30 హెలికాప్టర్ యొక్క జాడ తెలిసింది అని న్యూస్ లో స్క్రోల్ అయింది. ఎయిర్ ఫోర్స్ కి చెందిన MI-8 హెలికాప్టర్ సరిగ్గా 8:20 రుద్రకోడు కొండపైన ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క హెలికాప్టర్ ను ఐడెంటిఫై చేసింది. కానీ పైనుంచి చూస్తే ఎత్తైన చెట్లు, అలాగే హెలికాప్టర్లు కాలిపోయినట్టు పొగలు కూడా కనిపిస్తున్నాయి. కిందికి వెళ్లి చూస్తేనేమో అక్కడ బాడీలన్నీ చెల్లా చెదురై పడి ఉన్నాయి. ఈ న్యూస్ ఏదైతే ఉందో వెంటనే ఆంధ్రప్రదేశ్ అంతా కేవలం ఒక 2 నిమిషాలలో మాత్రమే స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఇక్కడ ప్రజలు ఏ న్యూస్ అయితే వినొద్దు అని కోరుకున్నారో ఆ రోజు ఉదయం ప్రజలంతా ఆ న్యూసే విన్నారు. ఆ న్యూస్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇక మనకు కనిపించరు, ఆయన చనిపోయారు అని. అయితే ఈ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి గారితో పాటు 2 పైలట్స్ ఉన్నారు. అలాగే స్పెషల్ సెక్రటరీ పి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఏఎస్సి వెస్లీ గారు కూడా ఆ ప్రమాదంలో ఉన్నారు. అక్కడ దొరికిన ఆ శరీరాన్ని అక్కడే పోస్ట్ మార్టం చేశారు. ఇక స్పెషల్ ఫ్లైట్ లో ఆ బాడీని తిరిగి హైదరాబాద్ కి తీసుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు అన్న వార్త విన్న వెంటనే చాలా మంది చనిపోయారు. అఫీషియల్ గా అయితే 122 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇక అనఫీషియల్ గా మనకు తెలియని వారు ఎంతో మంది కూడా చనిపోయి ఉంటారు. రాజశేఖర్ రెడ్డి గారిని ఆఖరిసారి చూసుకుందామని జనాలందరూ తండోపతండాలుగా వచ్చారు. అయితే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అంత్యక్రియలు కడప జిల్లాలోని ఇడుపులపాయలో చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క డెత్ మిస్టరీ వీడియోనే కదా, సో ఈ వీడియో అయిపోయింది, కథ ఇక్కడితోనే అయిపోయింది అని అనుకోకండి. అసలు కథ ఇప్పటి నుంచే మొదలవుతుంది. ఇలాంటి పెద్ద సంఘటనని చూడడం ఆంధ్రప్రదేశ్ జనాలకు ఇదే మొదటిసారి. సో అప్పుడే ఏమైంది, పుకార్లు అంటే రూమర్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క డెత్ ని వాడుకోవాలని చూశారు. అలాగే
అవతలి వాళ్ళపైన నిందలు వేసి వాళ్ళని ఎలాగైనా సరే శిక్షించాలని కూడా అనుకున్నారు. కొంతమంది ఏమో సొంత వాళ్ళే ఇంటి వాళ్ళే చేశారని అంటారు, ఇంకొంతమంది ఏమో అపోజిషన్ పార్టీ వాళ్ళు చేశారంటారు, ఇంకొంతమంది ఏమో ఒక పెద్ద కంపెనీ ఈ ప్రమాదానికి కారణమని చెప్తారు. అయితే ఇవన్నీ రూమర్స్ ని పక్కన పెడితే సిబిఐ ఈ కేసు గురించి ఇన్వెస్ట్ చేసి ఒక రిపోర్ట్ నే తీసుకొచ్చి ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో ఏముందంటే సెప్టెంబర్ 2 9:22 బేగంపేట్ నుంచి 91.6 నాటికల్ మైల్స్ డిస్టెన్స్ లో హెలికాప్టర్ అనేది హైదరాబాద్ యొక్క ఏటీసీ రాడార్ నుండి మిస్ అయింది. మళ్ళీ తిరిగి 9:22:45 కనిపించిందట. తిరిగి మళ్ళీ 9:23:35 ఏటీసీ రాడార్ నుంచి పూర్తిగా హెలికాప్టర్ అనేది మాయమైపోయిందట. అయితే అదే హెలికాప్టర్ లో ఒక బ్లాక్ బాక్స్ అనేది ఉంది. ఆ బాక్స్ లో పైలట్లు మాట్లాడుకున్న మాటలు అనేవి రికార్డ్ అయ్యాయి. ఆ రికార్డులు ఏంటంటే 9:50:59 ట్రాన్స్మిషన్ ఆయిల్లో ఏదో తేడా వచ్చిందని, అలాగే అసలు ఈ హెలికాప్టర్ కి ఏ ప్రాబ్లం వస్తే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఆ మాన్యువల్ ఎక్కడ ఉందో వెతకమని ఒక పైలట్ తో ఇంకో పైలట్ అన్నాడట. అయితే 9:26:58 వరకు కూడా కో పైలట్ అనేవాడు ఆ ప్రాబ్లం కి సంబంధించిన విషయాన్ని కనుక్కోలేకపోయాడు. సరిగ్గా 9:27:24 ఆ హెలికాప్టర్ అనేది కొండకి దగ్గరగా వెళ్ళింది. అది చూసిన ఇంకో పైలట్ గో అరౌండ్ అనే కాల్ ఇచ్చారట. 9:21:35 మళ్ళీ గో అరౌండ్ అనే కాల్ ఇచ్చారట. అయితే హెలికాప్టర్ లో పైలట్ గో అరౌండ్ అని కాల్ ఇచ్చారు కదా, దాన్ని మన టీవీ ఛానల్లో వాళ్ళు ఎలా వేశారంటే గో అరౌండ్ అంటే కొండకు దగ్గరగా వెళ్తుంది కదా, పైకి వెళ్ళకు, కొండ చుట్టూ తిరిగి వెళ్ళు అని ఈ స్క్రోలింగ్ లో వేశారు. కానీ పైలట్ల యొక్క భాషలో గో అరౌండ్ అంటే పైకి వెళ్ళు అని అర్థం. సో లాస్ట్ వరకు కూడా ఆ కో పైలట్ అనేవాడు గో అరౌండ్ అనే కాల్ ఇచ్చాడట. అంటే కొండ నుంచి పైకి వెళ్ళు అని అర్థం. అయితే సరిగ్గా 9:21:45 హెలికాప్టర్ కూలిపోయిందని మనకు ఆ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన దాని ప్రకారం తెలుస్తుంది. అయితే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క డెత్ మిస్టరీ, అలాగే హెలికాప్టర్ జరిగిన ప్రమాదంలో ఇవన్నీ రూమర్స్ ఉన్నాయి కదా, అందులో ఎంతవరకు నిజం అనేది చూద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ ప్రమాదాన్ని కావాలని చేయడం. అయితే అపోజిషన్ పార్టీ వాళ్లకు 2004లో 47 సీట్లు వచ్చాయి. అదే 2009లో 92 సీట్లు వచ్చాయి. అంటే 47 నుంచి 92 వరకు పెరిగాయి. కాబట్టి అన్ని సీట్లు పెరిగాయంటే ఇక్కడ అర్థం ఏంటి? కాంగ్రెస్ లో జరిగే తప్పులను ప్రజలకు చూపించారనే కదా. అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎదుగుతున్న సమయంలో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న రాజశేఖర్ రెడ్డి గారిని చంపాలని అనుకున్నారు అంటే నేనైతే నమ్మడం లేదు. ఒకవేళ మీరు నమ్మితే మాత్రం కామెంట్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా 2009 సెంట్రల్ లో కాంగ్రెస్ అనేది అధికారంలో ఉంది. ఒకవేళ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారిని చంపేశారు అపోజిషన్ వాళ్ళు అని తెలిస్తే ఇక అపోజిషన్ వాళ్ళకి ప్రజలతో గాని సెంట్రల్ తో గాని ఇక ఫ్యూచర్ ఉంటుందా? అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళే రాజశేఖర్ రెడ్డి గారిని చంపించారు అని జనాలకు గనుక తెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో అపోజిషన్ పార్టీ వాళ్లకు ఓట్లు వేస్తారా? వెయ్యరు కదా. అలా చేస్తే కనీసం సింపతి ఓట్లు కూడా కాంగ్రెస్ కే పడతాయి కూడా. కాబట్టి ఫస్ట్ పాయింట్ అనేది మాత్రం తప్పు. ఇక రెండో పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రెండో పాయింట్ గురించి చెప్పాలంటే ఇది చాలా కాంట్రవర్సల్. ఎందుకంటే ఈ పాయింట్ అనేది టీవీలో వేసినందుకు TV5 ఛానల్ పైన కేసు కూడా నమోదైంది. అదేంటంటే గోదావరి కృష్ణా బేసన్ లో ఒక న్యాచురల్ గ్యాస్ ఉందట. సో ఆ గ్యాస్ ని అంబానీకి ఇవ్వాలని సెంట్రల్ వాళ్ళు చూశారట. దానికి గాను రాజశేఖర్ రెడ్డి గారు ఒక 5,000 కోట్లు కావాలి, అలాగే ఆ గ్యాస్ నా రాష్ట్రానికి తక్కువ రేటుకు ఇవ్వాలని చెప్పారట. ఆ కంపెనీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన 2 విషయాలకు నో చెప్పారు. దాంతో రాజశేఖర్ రెడ్డి గారు ఆ డీల్ ని క్యాన్సిల్ చేసేసారట. ఇలా క్యాన్సిల్ చేయడంతో ఆ కంపెనీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి పైన పగబట్టి ఈ ప్రమాదాన్ని చేశారు అని ఒక రూమర్. అయితే అసలైన థియరీ ఇక్కడ నుంచే మొదలైంది. ఇక్కడ ఒక రష్యన్ వెబ్సైట్ అనేది ఉంది. ఆ వెబ్సైట్ పేరు ద ఎక్సెట్. ఆ వెబ్సైట్ లో ఏముందంటే కృష్ణా గోదావరి బేసన్ లో ఉన్న గ్యాస్ ని న్యాచురల్ ట్రెజర్ గా చూపించాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనుకున్నారట. అది అంబానీ బ్రదర్స్ కి గాని ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళకూడదు అని రాజశేఖర్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారట. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు కంపెనీ వాళ్ళు పగబట్టి ఈ కుట్రని చేశారు అని
TV5 వాళ్ళు ఈ న్యూస్ ని వాళ్ళ ఛానల్లో వేసుకున్నారు. ఇదంతా కూడా ప్రజలు నమ్మేశారు. అప్పుడు 2008 జనవరి 10వ తారీఖున వైఎస్ బంధుకు పిలుపు నుంచి చాలా మంది జనాలు రిలయన్స్ అంబానీ యొక్క ఆస్తుల్ని చాలా ధ్వంసం చేసి వాళ్ళకి చాలా ఆస్తి నష్టం కలిగించారు. ఈ సిచ్యువేషన్లన్నీ జరిగిన తర్వాత అంబానీ బ్రదర్స్ ఒక మీటింగ్ పెట్టి మాకు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన సిచ్యువేషన్ కి ఎటువంటి సంబంధం లేదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పేశారు. ఒకవేళ నిజంగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆయిల్ కోసం చంపించారా అంటే అస్సలు కాదు. ఎందుకంటే ఆయిల్ ని తీసుకోవడానికి కంపెనీ వాళ్ళకు చాలా దారులు ఉన్నాయి. అంతేగాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపించాలని హడావిడిగా ప్లాన్ చేసేయ్యారు కదా. ఇలా ఎందుకు అంటున్నా అంటే కాంగ్రెస్ కి అగనెస్ట్ గా ఎన్టీఆర్ గారు అంతకు ముందే సీఎం అయ్యారు. అలా ఒక హీరో సీఎం అయిన తర్వాత ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తర్వాత మళ్ళీ ఆ టీడీపీని పడగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు సీఎం అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఒక ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఈ రూమర్ కూడా తప్పు. ఇక నెక్స్ట్ రూమర్ ఏముంది అంటే ఆ ఇద్దరు పైలట్లలో ఒక పైలట్ రిటైర్ అయిన పైలట్. మరి అటువంటి పైలట్ ని ఎందుకని డ్రైవింగ్ చేయడానికి అనుమతిచ్చారు అని ఈ రూమర్ కూడా స్ప్రెడ్ అయింది. అయితే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర లైసెన్స్ అనేది ఉంటే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళని ఇక్కడ ఇలా సీఎంలకు కానీ లేకపోతే ఇంకా వేరే వారి కోసం హెలికాప్టర్లు నడపడానికి తీసుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా. ఈ పైలట్స్ చనిపోయారు కదా, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తామని గవర్నమెంట్ మాట కూడా ఇచ్చిందట. కానీ ఆ మాటలో ఒక్కటి కూడా నిజం కాలేదట. ఈ పైలట్స్ యొక్క భార్యలు క్రిమినల్ కోర్టులో కేసు కూడా పెట్టారు, కానీ ఎటువంటి లాభం లేదు, ఎటువంటి ఫండ్ కూడా వాళ్ళకి రాలేదు. ఒకవేళ నిజంగా పైలట్స్ డబ్బు కోసమే ఈ పని చేసి ఉంటే వాళ్ళ వైఫ్స్ అనేవారు కోర్టుల చుట్టూ తిరగరు కదా. అయితే సరిగ్గా 2009లో సెప్టెంబర్ 8న ఈ కేసుని ఏపీ గవర్నమెంట్ సిబిఐకి అప్పగించింది. ఎందుకంటే దీని వెనుక నిజంగా ఎవరైనా కుట్ర చేశారా లేకపోతే న్యాచురల్ గానే జరిగిందా అని. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటిదంటే ఆ హెలికాప్టర్ అనేది పేలుడు పదార్థం వల్ల పేలలేదు, చెట్లను గుద్దుకొని కిందికి వచ్చి పడిపోయింది అని తేలింది. మొదట గుద్దుకున్న చెట్టు నుండి అది కింద పడ్డ దూరం దాదాపు 70 మీటర్ల వరకు ఉంది. తర్వాత తిరిగి 2009 సెప్టెంబర్ 14న మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ కొన్ని బుల్లెట్లు దొరికాయట. అలాగే ఒక క్లాక్ మ్యాగజైన్ కూడా దొరికిందట. అయితే ఆ బుల్లెట్లు మరియు ఆ క్లాక్ మ్యాగజైన్ అనేది ఏఎస్సి ఆఫీసర్ చీఫ్ వెస్లీవి అని నిర్ధారణ చేశారు. అలాగే నవంబర్ 5న ఏరోస్టిక్ స్పెషలిస్ట్ అందరూ అక్కడికి వచ్చి ఈ హెలికాప్టర్ అనేది ఒత్తిడి వల్ల కూలిపోయిందని, అలా కూలిపోయిన తర్వాత పెట్రోల్ ట్యాంక్ కి మంటలు అంటుకున్నాయని, అలాగే వాళ్ళ బాడీలు కూడా చనిపోయిన తర్వాత కాలిపోవడానికి కారణం కూడా ఇదే అని అందులో చెప్పారు. మరి ఆ రోజు ఆ హెలికాప్టర్ ని ఒత్తిడి చేసేంత వెదర్ ఎందుకు అలా ఉంది అనేది వెదర్ డాటాని తీసుకొని గనుక చూస్తే ఆ రోజు నల్లమల అడవుల్లో క్యూమిలో నెంబర్ క్లౌడ్స్ ఉన్నాయట. ఈ మేఘాలు ఏం చేస్తాయంటే ఏ హెలికాప్టర్ అయినా సరే ఆ మేఘాల్లోకి వెళ్తే ఆ మేఘాలన్నీ కలిసి ఆ హెలికాప్టర్ ని కిందికి పుష్ చేస్తాయట. కాబట్టి ఆ హెలికాప్టర్ మీద చాలా ప్రెషర్ పడి కిందికి రావడంతో ఆ హెలికాప్టర్ లో ఉన్న పైలట్ గో అరౌండ్ అని అన్నాడు. వెంటనే యాక్షన్ తీసుకునే లోపే ఈ యాక్సిడెంట్ జరిగిపోయిందని ఆ రిపోర్ట్ లో ఉంది. కాబట్టి ఇది కుట్ర కుతంత్రాల కంటే యాక్సిడెంట్ అవ్వడానికే ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోగానే స్టేట్ డివైడ్ అయింది. స్టేట్ డివైడ్ కి కారణం కూడా ఈ డెత్ అని చెప్పాను. అలా ఎందుకన్నానంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంతటి స్ట్రాంగ్ లీడర్ కాంగ్రెస్ కి ఇప్పటికీ కూడా దొరకలేదు. ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఉన్న చాలా ఆప్షన్లను ట్రై చేశారు, కానీ ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. సరిగ్గా అప్పుడే కాంగ్రెస్ యొక్క వీక్ పాయింట్ ని కేసీఆర్ గారు స్ట్రెంత్ గా చేసుకున్నారు. తెలంగాణ యొక్క మూమెంట్ ని కేసీఆర్ గారు బాగా బలపరిచారు. అయితే కేసీఆర్ ఇలా చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ఏమనుకుందంటే ఇక ఆంధ్రప్రదేశ్ లో గెలవడం కష్టం, కనీసం తెలంగాణకైనా రాష్ట్రం ఇచ్చేస్తే తెలంగాణలో అయినా గెలవచ్చు అని కాంగ్రెస్ అనుకుంది. కానీ ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ అప్పుడు గెలవలేకపోయింది. అందుకే వైఎస్ఆర్ గారి యొక్క డెత్ మిస్టరీని ఈ రాష్ట్ర విభజన కోసం యాడ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అందరికీ అన్ని డౌట్లు తీరిపోయాయని అనుకుంటున్నాను. కానీ నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి మిమ్మల్ని అడుగుతా. మీకు తెలిస్తే, మీకు క్లారిటీగా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెదర్ బాగాలేదు, వర్షం ఉంది. ఎలా అయినా సరే రాజశేఖర్ రెడ్డి గారిని ఆపాలి కదా, ఆపకుండా ఎందుకు పోనిచ్చారు? రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ముందు పట్టినా సరే ఆగిపో అని చెప్పాలి కదా.
ఎందుకు చెప్పలేదు? ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ ఒక గంటలో రెడీ అయ్యే అగస్త్య ఫ్లైట్ ని విడిచిపెట్టి ఈ బెల్ 430 ఫ్లైట్ లో ఎందుకు పోనిచ్చారు? కేవలం ఒక గంట ఆలస్యం అయితే ఏమైతుండే? ఇప్పుడు ఆయన ప్రాణాలతో ఉండేవారు కదా. అలాగే నల్లమల అడవుల్లో ఈ ప్రమాదం అనేది జరిగింది. ఆ ప్రమాదం జరిగిన చోటును అధికారులు ఎందుకని సీజ్ చేయలేదు? ఎందుకు? జనాలకి దూరం ఉందనా? ఒకవేళ వర్షం కారణంగానో లేకపోతే ఇంకా ఎక్కడైనా జంతువుల కారణంగానో అక్కడేమైనా క్లూస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఆ క్లూస్ వల్ల వైఎస్ఆర్ గారు ఇంకా ఒకవేళ ఏదైనా కుట్రకు పాల్పడ్డారా అని తెలిసే అవకాశం ఉంది కదా. కాబట్టి ఎందుకు సీజ్ చెయ్యలేదు అని మూడో ప్రశ్నగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ గారి యొక్క డెత్ మిస్టరీకి సంబంధించిన విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్లు ఖచ్చితంగా చేయండి. ఎవరికైనా సరే ఇలాంటి రాజకీయ ఇన్ఫర్మేషన్లు, ఇలాంటి డెత్ ఇన్ఫర్మేషన్లు సంబంధించినవి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక తర్వాత వీడియోలో అలాగే మంచి మంచి కంటెంట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.